నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. జిల్లా డైరీలో హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో భూ కబ్జాలు పెరిగాయి. మంత్రి రోజా నగరిని దోచుకుందన్న జనసేన నేతలు. రామరాజుకు టికెట్ కేటాయించడంపై కలవపూడి అసంతృప్తి. అధిష్టానం అవమానించిందంటూ శివరామరాజు ఆవేదన. అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, అందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్తానన్న కొనతాల. మొదటి ఓటు బాబుకు వేస్తామని యువత ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో మార్పు వచ్చిందన్న తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి. శ్రీశైలంలో మార్చి 1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆలయ ఈవో. జిల్లా డైరీలో డీటెయిల్స్ చూసుకుంటే, విజయనగరం జిల్లాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడి గంటం నరసింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పర్యటించారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 99.20 కోట్ల వ్యయంతో 6 అంతస్తులో నిర్మించనున్న విజయనగరం జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన చేశారు. Good morning. And your CM Radha, Senior Advocate of the Bar, in our beloved region. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అన్నారు. అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జీలను వ్యక్తిగతంగా కలుస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశానని, ఆయన విజయవాడలో ఉన్నట్లు తెలుస్తుందని తెలిపారు. ఆయనను వ్యక్తిగతంగా కలిసి అందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్రంలో పొత్తులపై వివిధ దశల్లో కలిశారు. నిన్ననే వీటి మీద మొదటి లిస్టు ప్రకటించడం జరిగింది. శాసనసభలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా వారు నిన్న ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనలో భాగంగా తెలుగుదేశం సీట్లు, అదేవిధంగా జనసేన పోటీ చేసే సీట్లలో 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. మిగతా కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. అవి కూడా బీజేపీతో ఈ వారంలోనే పొత్తులు ఒక అంగీకారానికి వచ్చాక అధికారిక ప్రకటన పొత్తులు అయినాక ఇప్పుడు మిగతా పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటిస్తానని తెలియపరిచారు. నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, ఈ రోజైతే ఏవైతే లిస్టులు ప్రకటించారో వాటి మీద చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను పార్టీలో రావటం, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి వారి తాలూకా ఏదైతే పోరాటం ఉందో ఆ పోరాటానికి వారి పిలుపు మేరకు సంపూర్ణ మద్దతు తెలియపరచాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్రంలో ఏలూరు జిల్లా ఉండి టీడీపీలో కలకలం రేగింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ రామరాజుకే కేటాయించారు. దీంతో ఈ స్థానంపై ఆశ పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఉండి నుంచి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున శివరామరాజు గెలుపొందారు. అయితే 2019లో రామరాజుకు ఆ స్థానం కేటాయించడంతో వైసీపీపై అభ్యర్థిపై ఆయన గెలుపొందారు. అయితే ఈసారి ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని శివ భావించారు. కానీ రెండోసారి కూడా రామరాజుకే చంద్రబాబు అవకాశం కల్పించడంతో శివరామరాజు మనస్తాపం చెందారు. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవం ఇవ్వకుండా పార్టీ అధిష్టానం అవమానించిందని శివరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు ప్రజల్లో తీసుకెళ్లి ఉండి నియోజకవర్గాన్ని తెలుగుదేశం కంచుకోటగా మార్చారని అన్నారు. కనీసం సంప్రదించకుండా సీట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సత్తా చూపుతానని అన్నారు.
అవమానించే పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉండటం బాధాకరం. నేను ఇప్పటికీ కూడా పార్టీకి విధేయుడు ఉండే వ్యక్తిని. నేను ఖచ్చితంగా పార్టీ నన్ను ఇలా అగౌరవపరిచే విధంగా నన్ను కన్సిడర్ చేయనప్పుడు నాకు అనిపించింది, మనం నార్మల్ గా పార్టీకి ఎంత సేవ చేశాము, పార్టీ మనల్ని కనీసం కన్సిడర్ చేయట్లేదు, పార్టీకి మన పరిస్థితి ఏంటో, ప్రజలకి మన మీద ఉన్న ఆమోదం ఏంటో ఖచ్చితంగా పార్టీకి రుచి చూపించాలన్న ఆలోచనతో నేను ఈరోజు పార్టీ నిర్లక్ష్యం చేసి నన్ను అగౌరవపరిచి అశ్రద్ధ చేసినప్పటికీ కూడా పార్టీకి నా సత్తా ఏంటో నేను చూపించదలుచుకున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజల ఆమోదంతో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను. ఖచ్చితంగా 24 ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాను. ప్రజల ఆమోదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాను. అవమానించే పరిస్థితిలో పార్టీ. రాష్ట్రంలో మార్పు వచ్చిందని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రవి నాయుడు అన్నారు. మొదటి ఓటు బాబుకు వేస్తామని యువత ముందుకు వస్తున్నారన్నారు. తిరుపతిలో యువతకు ఉపాధి కోసం 29 ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తీసుకొచ్చింది బాబు కాదా అని ప్రశ్నించారు. గురుడ వారధి నిర్మాత రూపకల్పన చేసింది చంద్రబాబు అన్నారు. వీటిపై చర్చకు వైసీపీ నాయకులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. శ్రీకారం చుట్టాం. గత 20 రోజులుగా ప్రతి కళాశాలకు వెళ్ళి 18 ఏళ్ళ నిండిన యువతీ యువకులను కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం, ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, పరిశ్రమలు రావు, పెట్టుబడులు రావు అని ఈరోజు మేము చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న యువతీ యువకులు మాకంటే రెట్టింపుగా, నిజం సార్, మేము చిన్నప్పుడు 2019లో మేము 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు కొన్ని మాయ మాటలు నమ్మి మా తల్లిదండ్రులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయడం జరిగింది. ఓట్లేసిన తర్వాత ఈ రోజు మా అన్నల పరిస్థితి, మా అక్కల పరిస్థితి, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, మా తల్లిదండ్రులు అప్పులు చేసి మా వాళ్ళని చదివించిన తర్వాత అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది సార్. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది సార్. స్కిల్ ఈరోజు ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కొన్ని లక్షలు ఖర్చు అయ్యే చదువుందో ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సంబంధించి హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో వెళ్లే పరిస్థితి ఉండేది. తిరుపతిలో కొన్ని కులాల ఆధార్ కార్డుల సమాచారం వైసీపీ నేతలు ఎందుకు సేకరిస్తున్నారో చెప్పాలని జనసేన నేతలు ప్రశ్నించారు. తిరుపతి నగరంలో విచ్చలవిడిగా భూ కబ్జాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాకు అసలు సీటు ఉందో లేదో కూడా తెలియదన్నారు. అధికారంలో ఉండి నగరి దోచుకుందన్నారు. రోజా ఆమె అన్నదమ్ములు చేసిన భూ కబ్జాలను టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక స్వాధీనం చేసుకుని పేదలకు ఇస్తామని జనసేన నేతలు తెలిపారు. విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఇంకొక 50 రోజులు మాత్రమే రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదో అధికారులు, మున్సిపల్ ఆఫీసులు భయపెట్టి మిమ్మల్ని ఏదైనా సభకో లేకపోతే ఏదో ఆత్మీయ సమావేశమనో ఇంకోటి మీరు పిలిచినా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే యువ నాయకుడు అప్డేట్ అభినయ్ రెడ్డి గారు ఈ మధ్య ఆయన అప్డేట్ అయ్యారు బాగా. మనందరం చూసాం, మనందరం కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు తిరుపతి ప్రజలు కూడా అప్డేట్ అయ్యారు. గతంలో మీ అందరికి ఓట్లేస్తారు, ఈసారి అప్డేట్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళకి ఓట్లేస్తారు. అప్డేట్ మీరేగా సాఫ్ట్వేర్, మేము కూడా వాడుతున్నాం, మేము కూడా అప్డేట్ అయ్యాం. తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు కాబట్టి మనం రోడ్లు వేసేసాం, జనం ఓట్లు వేసేస్తారు అనుకుంటే మాత్రం భ్రమ. ఇక్కడ రోజు తిరుపతిలో 10 నుంచి 15 వేల మంది యువత వారంలో 3 రోజులు చెన్నైకి, బెంగళూరుపై ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకు ఒక పరిశ్రమ లేదు ఇక్కడ, వాళ్ళకు ఒక ఉద్యోగం లేదు ఇక్కడ. అవి మన రాజకీయంలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయన్నారు బీకే పార్థసారథి. బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులను మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయంటూ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. 3 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎటువంటి తప్పులు చేయలేదన్న ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడినట్లు పేర్కొన్నారు. ఈ దశలో జై బీకే అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు మార్మోగాయి. నియోజకవర్గ టికెట్ విషయంలో తగ్గేదే లేదన్నారు పార్థసారథి. నుండి తెలుగుదేశం పార్టీ ఒక గరుడు కట్టిన తీవ్రవాదులుగా పనిచేశారు. ఇప్పటికి దాదాపుగా
37 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా ఉన్నాను. సుచిత్త అనేటువంటి ఒక కార్యకర్తగా నాయకుడిగా పనిచేశారు. ఈ జైహో బీసీ గాని భవిష్యత్తు గ్యారంటీ గాని ఏ ప్రోగ్రాములు ఇచ్చినా మన రాష్ట్రంలోనే మనం కూడా మన జిల్లాల కంబైన్డ్ జిల్లాలో కూడా అగ్రగామిగా పనిచేశాము. ఎక్కడ తప్ప పని చేయలేదు. నాయకుడు ఏం చెప్తే అదే నడుచుకున్నాం తప్ప ఇంకొకటి ఎక్కడ పొరపాట్లు చేయలేదు. ఈ రోజు నేను పుట్టి పెరిగాను. అదే విధంగా ఒక స్థాయి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా 16 సంవత్సరాలు కష్టకాలంలో కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా తీసుకొని నాయకుడు ఏం చెప్తే అదే నడిచాను. మన నాయకుడు ఒక్కడే ఒకే జెండా అనే తీరుతోనే పనిచేసాం తప్ప ఎక్కడ తప్పు చేయలేదు. గతాన్ని వదిలేద్దాం. నేను కూడా 83 నుండి తెలుగుదేశం పార్టీ ఒక గరుడు కట్టిన తీవ్రవాదులుగా పనిచేశాను. ఇప్పటికి దాదాపుగా 37 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా ఉన్నాను. సుచిత్త అనేటువంటి ఒక కార్యకర్తగా నాయకుడిగా పనిచేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పురవీధుల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు. తన అనుచరులు కార్యకర్తలతో కలిసి స్వయంగా బుల్లెట్ బండి నడుపుకుంటూ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ప్రధాన కూడళ్ల వద్ద స్థానికులను పలకరించి వారి బాగోగులను తెలుసుకున్నారు. టీ దుకాణాల వద్ద ఉన్న వారిని పలకరించి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. బుల్లెట్పై సత్తెపల్లిలో వీధుల్లో తిరుగుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. బుల్లెట్ బండిపై అంబటి గంభీర్యాన్ని చూసి అంబట మజాకా అంటూ స్థానికులు చర్చించుకున్నారు. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళ్తానన్నారు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి. కోడుమూరు పట్టణంలో పలువురు పార్టీ సీనియర్ నేతలను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అధిష్టానం ఆదేశాల మేరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు సీనియర్లు. అనంతరం స్థానిక చౌడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దస్తగిరి. సినిమా వ్యామోహం, కులాభిమానంలో యువత పడకుండా ఆలోచన చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ యువత పార్టీలో చేరడం ముదాహమన్నారు. గత పాలకుల హయాంలో ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని గమనించాలని శ్రీనివాస్ కోరారు. భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కనుక, మంచి జరగాలంటే కనుక, ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే కనుక, అభివృద్ధి జరగాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. అలాగే ఆయనకి మనకి గ్రంథి శ్రీనివాస్ గారికి అండగా ఉండి ఈయన్ని గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి వచ్చిన యువత అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి యువత కూడా ప్లీజ్ ఆలోచించండి. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే సినిమా అభిమానం ఉంటుంది, లేదంటే ఏదో పూర్వం నుంచి ఏదో పార్టీ అభిమానం చాలా మంది అంటారు. అనేది ఒక్కసారి అంచనా వేసుకుని ఏంటంటే ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో ప్రజలకి అన్నిటికీ అందరికీ కూడా అవసరమైన అవసరాలు తీర్చడానికి నిత్యము పనిచేసేది ఎవరు, ఒక శ్రమ అనుకోకుండా ఆలోచనతోటి విజ్ఞతతోటి ఆలోచన చేసి పనిచేస్తున్న, మరి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ టిక్ హౌసెస్ నుంచి యువత స్వచ్ఛందంగా వచ్చి ఏ రకంగా జాయిన్ అయ్యి మద్దతు ఇచ్చారో ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భీమవరం నియోజకవర్గం నుంచి నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ భీమవరం నియోజక కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ రైతాంగ ఆందోళన బాటపట్టారు. బకాయి పడ్డ ధాన్యం డబ్బులు చెల్లించాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో బాపులపాడు మండలం ఆరుగోలను గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనలో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఆర్బీకేల ద్వారా ధాన్యం విక్రయించి నెలలు కావస్తున్నా ప్రభుత్వం నేటికి డబ్బులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలు రాజకీయంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరును ఎండగట్టారు. ఓవర్ యాక్షన్ చేసే పోలీసులకు ప్రభుత్వం మారాక చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. వెంటనే
వ్యవసాయం చేసే రైతు సోదరులు వాళ్ళ ధాన్యం మిల్లులు తోలిన తర్వాత 3 మాసాలైనా డబ్బులు రాని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా 6 కాలం కష్టపడే రైతుల విషయంలో ఉన్న కనీసం బిల్లులు సకాలంలో చెల్లించాలని, రైతులు రోడ్డెక్కి ఇట్లా ధర్నాలు చేసే దుస్థితి రావడం బాధాకరం. తుఫాన్లు వచ్చి అలాంటి ఇబ్బందులు వచ్చి ప్రకృతి కన్నెర చేసినప్పుడు ప్రభుత్వాలు కొంతమేరకు ఏం చేయలేం కానీ పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో ఈ రోజు ఉన్న రైతాంగం వ్యవసాయం చేసి వాళ్ళ ధాన్యం డబ్బులు సకాలంలో రావడం బాధాకరం. ఒక్క తిప్పనగుంటలో 3 కోట్లు రావాలి, బాబులపాడు మండలంలో 15 కోట్లు, అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా 350 కోట్లు రావాల్సిన పరిస్థితిలో ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు తక్షణం రైతు సోదరుల డబ్బులు వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేయమని. అలాగే సోదరులారా, ఈ నియోజకవర్గంలో ఎక్కడ తెలుగు యువత నాయకుడి మీద దాడి జరిగినా కొట్టింది కూడా తెలుగుదేశం పార్టీ ఎస్ఐ ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితులు నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితులు పోలీస్ డిపార్ట్మెంట్ అలా ఉంది. నియోజకవర్గంలో ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతు సోదరులు వాళ్ళ ధాన్యం. ములుగు జిల్లా మేడారంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్పై దాడిని జూనియర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యూనియన్ ఖండించింది. ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలయంపై చర్యలకు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా ఫారెస్ట్ అధికారి రాహుల్ కిషన్ జాదవ్కు ఫిర్యాదు చేస్తామన్నారు. అదేవిధంగా మంత్రి, కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మేడ్చల్ పెయింటర్స్ యూనియన్ అసోసియేషన్ స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా పెయింటర్స్ యూనియన్ నాయకులు సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎస్ఐ లావణ్య గౌడ్ పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన కార్మికులందరికీ పెయింటర్స్ యూనియన్ తరపున గుర్తింపు కార్డులు అందజేయడం ఓ మంచి నిర్ణయమని ఎస్ఐ లావణ్య తెలిపారు. పెయింటర్ కార్మికులు క్రమశిక్షణతో విధులు నిర్వహించుకోవాలని, మద్యం సేవించి విధులకు హాజరు కాకుండా గుర్తింపు కార్డుల నిర్ణయం తీసుకోవడం జరిగిందని యూనియన్ సభ్యులు చెప్పారు. యూనియన్ నిబంధనలకు అతిక్రమించిన కార్మికులకు యూనియన్ సభ్యత్వం తొలగించబడుతుందన్నారు. నేను నా పేరు సిహెచ్ యాదగిరి. ఇక్కడ ఒక 1 ఇయర్ క్రితము ఈ యూనియన్ను స్థాపించడం జరిగింది. 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ వార్షికోత్సవానికి ఇక్కడ పెయింటర్లందరినీ పిలిచి వారి యొక్క జాగ్రత్తల గురించి మాట్లాడి వారికి యూనియన్ కార్డు ఉండాలని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా యూనియన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కూడా మేము ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. ఒకవేళ అతను మరణించినచో 6 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తరఫున వస్తాయి. లేదు కాలు చేతు ఏదైనా ఫ్రాక్చర్ అయినచో 3 లక్షల రూపాయలు వస్తాయి. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా యూనియన్ కార్డు ఉండి పని చేసుకోవాలని చెప్తున్నాం. పెయింటర్ అసోసియేషన్ 1 ఇయర్ క్రితం మీ అందరి సంక్షేమం కోసమే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం సందర్భంలో మనందరం ఇక్కడ గ్యాదర్ అయినాం. సో ఇందులో ఏంటి అంటే వీళ్ళందరూ ఒక అసోసియేషన్ ప్రారంభించి వీళ్ళందరి వెల్ఫేర్ కోసం మీరు కొంచెం ప్రమాదపు అంచులో పనిచేస్తారు కాబట్టి మీ అందరికీ LIC కానీ మీ ఫ్యామిలీస్ కి వాళ్ళందరికీ భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ఒక అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. ఇందులో మీరు అందరూ ఎవరైతే పెయింటర్స్ ఉన్నారో పెయింటర్స్ అందరూ మీరు ఈ అసోసియేషన్ లో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఈ అవుటర్స్ ఎవరైతే వేరే స్టేట్ నుంచి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు కానీ ఎవరైతే మీరు రాగానే మీరు ఎవరైతే కాంట్రాక్ట్ ఇస్తున్నారో వాళ్ళందరిది ఈ పెయింటర్ అసోసియేషన్ లో ఎన్రోల్ చేసుకోవడం వల్ల మీకు కూడా ఇప్పుడు వాళ్ళ మధ్యలో డ్రాప్ అవుట్ అయినా లేకపోతే పని చేయకుండా వెళ్ళిపోయినా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినా వీళ్ళందరూ సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మీకు ఈజీ అవుతుంది. అదే పోలీస్ పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ లో మాకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇందులో ఖచ్చితంగా మీరందరూ ఎవరైతే పెయింటర్స్ ఉన్నారో ఈ పెయింటర్స్ అందరూ ఈ పెయింటింగ్ అసోసియేషన్ లో మెంబర్షిప్ తీసుకొని ఐడి కార్డు తీసుకోవడం ఉత్తమం అని నా యొక్క అభిప్రాయం. గుంటూరు జిల్లా తుళ్లూరు VIT AP విశ్వవిద్యాలయంలో విటోపియా 2024 వార్షిక క్రీడల సాంస్కృతిక ఉత్సవాలు 2వ రోజు ఘనంగా ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విలువిద్యలో అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖ పాల్గొన్నారు. విద్యులంతా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆమె తెలిపారు. విద్యతో పాటు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం అవకాశం కల్పిస్తుందని VC కోటారెడ్డి అన్నారు. విద్య పరిశోధన రంగాలలో VIT AP విశ్వవిద్యాలయం ముందుంటుందన్నారు.
2024 స్పోర్ట్స్ కల్చరల్ ఫెస్టివల్ ఇది రెండో రోజు. నిన్న స్టార్ట్ అయింది. నిన్న మనకి స్టేట్ వైజ్ ర్యాలీతో స్టార్ట్ చేసాము. అన్ని స్టేట్స్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అందులో చాలా మంచిగా చేశారు. రాత్రి కల్చరల్ ఈవెంట్స్ జరిగినాయి. రాత్రి దాదాపు చాలా లేట్ నైట్ వరకు కల్చరల్ ప్రోగ్రామ్ జరిగినాయి. ఈరోజు మార్నింగ్ మన జ్యోతి సురేఖ గారిని ఇన్వైట్ చేసాం చీఫ్ గెస్ట్గా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి, స్పోర్ట్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి. చాలా సంతోషం, ఎందుకంటే మన ఇక్కడే 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అర్జున్ అవార్డు ఉన్నారంటే మాకు చాలా సంతోషం, చాలా గర్వకారణం యాక్చువల్గా. ఆ తర్వాత విఐటిఏపికి ఇలాంటి స్పోర్ట్స్ పర్సన్ పిలిస్తే మనకి స్టూడెంట్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు విట్ యూనివర్సిటీలో విటోపియా ఈవెంట్లో కండక్ట్ చేసిన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేసిన వాటికి సెరమనీకి పిలవడం జరిగిందండి. సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. ఇది నా ఫస్ట్ టైం ఈ యూనివర్సిటీ ఏపీని విజిట్ చేయడం. అండ్ వాళ్ళు విట్ యూనివర్సిటీ వాళ్ళు ముందుకు వచ్చి మన ఏపీలో విట్ యూనివర్సిటీ పెట్టడం కూడా చాలా సంతోషం, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఆపర్చునిటీ వస్తుంది. మంచి యూనివర్సిటీ నుంచి చదువుకుంటే మంచి జాబ్స్ కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో కంగ్రాచులేషన్స్ అందరూ విన్నర్స్కి. అండ్ ఇంకా రాబోయే ఇయర్స్లో ఇంకా మంచి పార్టిసిపేషన్ ఉంటుందని అండ్ విట్ యూనివర్సిటీ కూడా ఇంకా గ్రో అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేరగాళ్లు మోసగాళ్లు కొత్త రీతుల్లో మోసాలకు దిగుతున్నారు. అతి తెలివి ప్రదర్శించబోయి బోల్తా పడుతున్నారు. చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాల పాలవుతున్నారు. బ్రాండెడ్ లేబుల్ బిల్డప్, డూప్లికేట్ ప్రొడక్ట్, ఈ రీతిన కొందరు అక్రమ వ్యాపారం సాగించారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసుల డేగా కన్ను నుంచి తప్పించుకోలేకపోయారు. నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చోవడం సాధారణ విషయమే. మోయలేని ధరాభారాన్ని మోస్తూ సగటు జీవి రోజులు భారంగా గడపడం ఎప్పుడూ ఉండే తంతే. అయితే బోలెడు డబ్బు చెల్లించి కొన్న సరుకు కల్తీది, నకిలీదని తేలితే ఆ కొనుగోలుదారు ఎంత ఆవేదనకు గురవుతారు? ఈ ఇంగితం అక్రమ విక్రేతలకు ఎందుకుంటుంది? స్వార్థం నరనరాన నిండిపోయిన కొందరు మోసగాళ్లు కల్తీ నిత్యావసర వస్తువులకు బ్రాండెడ్ లేబుల్స్ తగిలించి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. నాగారం, కాటేదాన్ నుంచి ఈ దందా సాగుతున్నట్లు గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. రాజస్థాన్, బీహార్లకు చెందిన కొందరు కేటుగాళ్లు ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. 3 నిందితులను అదుపులోకి తీసుకొని నకిలీ తయారీ సెంటర్లను సీజ్ చేశారు. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన ప్రోడక్ట్లను సీజ్ చేశారు. టీ పౌడర్స్, వాషింగ్ బార్స్, సోప్స్, హెయిర్ ఆయిల్స్ ఇలా నిత్యావసర వస్తువులన్నీ కల్తీ చేసి బ్రాండెడ్ లేబుల్స్తో ఈ నేరగాళ్లు విక్రయాలు సాగిస్తున్నారు. బ్రాండెడ్ ప్రోడక్టు రేట్ల కన్నా ఈ ధరలు తక్కువ ఉండడంతో డిస్కౌంట్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఈ నేరంలో భాగస్వామ్యమవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఈ కల్తీ వస్తువులను కిరాణా షాపులకు అంటగడుతున్నారు. సామాన్య జనం గుర్తుపట్టనంతగా లేబుళ్లుంటున్నాయి. దీంతో గత 2 ఏళ్లుగా డూప్లికేట్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయల మాదిరి సాగిపోయింది. అయితే పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను పట్టేసి ప్రొడక్షన్ యూనిట్లను సీజ్ చేశారు. రెడ్ లేబుల్, బ్రూక్ బాండ్ టీ పౌడర్స్, హార్పిక్, లైజాల్, పారాచూట్ హెయిర్ ఆయిల్, ఎవరెస్ట్ మసాలా, సర్ఫ్ ఎక్సెల్ తదితర బ్రాండెడ్ ప్రొడక్ట్స్కు లేబుల్స్ వేసి నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. హానికరమైన కెమికల్స్తో తయారు చేసిన ప్రొడక్ట్లను మార్కెట్లో అమ్ముతున్నారు. నాగారం, కాటేదాన్లో ఉన్న యూనిట్లపై రైడ్ చేసి 2 కోట్ల రూపాయల విలువైన డూప్లికేట్ ప్రొడక్ట్స్ను స్వాధీనం చేసుకున్నామని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు. నిందితులంతా బీహార్, రాజస్థాన్కు చెందిన వారని చెప్పారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో 3 త్వరలో పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. నగర శివారులో ఈ డూప్లికేట్ ప్రొడక్ట్ల విక్రయాలు అధికంగా జరుగుతున్నాయని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. ఎంఆర్పీ ధర కన్నా తక్కువకే డిస్ట్రిబ్యూటర్స్కు ఈ డూప్లికేట్ ప్రొడక్ట్లను అమ్ముతున్నారన్నారు. కల్తీ సరుకు వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని పెరుమాళ్ చెప్పారు. హైదరాబాద్ మొత్తం వీరి నెట్వర్క్ ఉందని, ఇతర రాష్ట్రాలకు సైతం ఈ ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్నారా అనే అంశాలపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని తెలిపారు. నకిలీ దందాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కల్తీ ప్రొడక్ట్లను గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందజేయాలని పోలీసులు తెలియజేస్తున్నారు.
తమ స్థలాన్ని ఓ బడా వ్యాపారి మేఘనాథ్ అగర్వాల్ ఆక్రమించాడని శ్రీశైలం యాదవ్ ఆరోపించాడు. బాధితుడు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం 2004లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నాడు. ఈ మధ్యకాలంలో మేఘనాథ్ మృతి చెందడంతో అతని 2 కుమారులు రాజకీయ పలుకుబడితో పోలీసులు రెవెన్యూ అధికారుల అండతో కబ్జా చేశారన్నాడు. ఈ నెల 21న పోలీసు బలగాలతో మేఘనాథ్ అగర్వాల్ కుమారులను అక్రమంగా స్థలంలోకి ప్రవేశించి నిర్మాణాలను కూల్చివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రశ్నించేందుకు వెళ్లిన తనను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. తమ నిర్మాణాలు కబ్జాదారులు కూల్చివేసి ప్రహారీ గోడలు నిర్మిస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన రెవెన్యూ పోలీసు అధికారులు ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. కోర్టు తీర్పు ప్రకారం స్థలం తమకు అప్పగించాలని కోరారు. నోటీసు లేదు, మా ల్యాండ్కి ఎటువంటి నోటీసు లేకుండా ఆరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ హౌస్ ఆఫీసర్స్ మొత్తం వాళ్ళ యొక్క బెటాలియన్ని తీసుకొచ్చి అండ్ పోలీస్ ర్యాపిడ్ ఫోర్స్ వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి బలవంతంగా మేము ఈ విషయాన్ని ఎందుకు చేస్తున్నారని చెప్పిన దానికి మమ్మల్ని అమాతంగా వాళ్ళ పోలీస్ వెహికల్లో వేసేసి వేరు స్థానాలలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని బంధించి మా యొక్క కట్టిన కట్టడాలన్నింటినీ నాశనం చేసేసి వాళ్ళ కట్టడాన్ని వాళ్ళ గుండాయిజాన్ని తయారు చేసేసి వాళ్ళ యొక్క బౌండరీస్ని మా ల్యాండ్ని మొత్తము కాజేసుకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి పేపర్ లేదని హైకోర్టు నిర్ధారణ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని ఎంటర్టైన్ చేయడమే రెవెన్యూ యొక్క డిపార్ట్మెంట్కి పెద్ద నేరం. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద విష్ణువు పుష్కరణి, కారు పార్కింగ్, బస్టాండ్లలో భక్తుల సందడి నెలకొంది. ఇవి జిల్లాల డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.